అండి కటింగ్ అంతా నార్మల్ కటింగ్ కాదండి నేను కట్ చేసేది క్రాస్ కటింగ్ అండి ఇది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ టేప్తో మెజర్మెంట్ తీసుకోవాలండి. అది ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అనేది ఆ విధంగా పరుచుకొని హ్యాండ్ పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. అయితే 9 ఇంచులు వచ్చిందండి. మనకి ముందు వైపు కొంచెం ఖర్చు, నేనైతే కుట్టి రిటర్న్ వేస్తానండి, అందువల్ల హెమ్మింగ్కి వాటికి నేనేం డ్రా చేసుకోవడం లేదు. ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఉండే విధంగా ఒక డాట్ అనేది పెట్టుకొని అక్కడ నుంచి ఒక 9 ఇంచులు వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు అదేవిధంగా చంక భాగం అండి. చంక భాగం అనేది ఏ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చంక భాగము హ్యాండ్ కటింగు అంతా కొంచెము ఇబ్బందిగా ఉంటుందండి. నేను చెప్పే ఈ టిప్స్ని కానీ వాడితే మీరు ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి. మీ జాకెట్కి మీరే కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం స్ట్రైట్గా చంక భాగంకి ఎంత వచ్చిందో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని చంక భాగము 6.5 7 ఇంచెస్ వచ్చిందండి. కరెక్ట్గా అక్కడ ఒక లైన్ అనేది ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ బిర్రు అండి. హ్యాండ్ బిర్రు చూసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా బ్లౌజ్ ఆ విధంగా పెట్టుకొని హ్యాండ్ బిర్రు కుట్టు దగ్గర నుంచి టేప్తో మనము ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, హ్యాండ్ బిర్రు 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు ఒక డాట్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ డాట్ని మనం చంక దగ్గర ఒక డాట్ని పెట్టుకున్నాం కదండి, ఆ 2 డాట్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి అక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటూ డ్రా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చంక భాగము కరెక్ట్గా అక్కడికి ఉండదండి. నేను కొండ గుర్తు కోసం నేను అక్కడ పెట్టుకోమన్నాను. ఆ డాట్ కంటే పైన ఒక 1 ఇంచు కానీ లేదంటే ఒక 1.5 ఇంచు కానీ ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ షోల్డర్ కాడ డాట్ అక్కడ పెట్టుకున్నాం కదండి, అక్కడ ఒక 1 ఇంచు ఒక డాట్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఆ 2 డాట్లను కలుపుతూ చూపిస్తున్న విధంగా స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ 2 డాట్ల మధ్య ఎంత పొడవు ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి టేప్తో. ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత ఆ రెండిటికి మధ్యన ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, టేప్ని ఆ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ రెండింటి మధ్యన ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు పై వైపు మధ్య వైపు ఉండే డాట్కి రెండింటికి మధ్యలో ఇటువైపు చూడండి, చూపిస్తున్న విధంగా ఇటువైపు ఒక డాటు, కింది వైపున ఒక డాట్, లోపల వైపుకి ఒక డాట్ అనేది పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఆ డాట్స్ని కలుపుకుంటూ ఆ మధ్య వైపు పై వైపుకి రావాలండి. అక్కడి నుంచి ఈ కింద డాట్ని కలుపుకుంటూ కింద వైపుకి తిప్పుకోవాలి. చూడండి, రౌండ్ అనేది షేప్ అనేది